మేడారం జాతర అంటేనే కోట్లాది మంది జనసంద్రం. ఆ జాతర గడువు దగ్గర పడుతుంది. ముందస్తుగా భక్తులు ఇప్పటికే వచ్చిపోతున్నారు. ఏడాది కిందట చేపట్టిన జాతీయ రహదారిపై రోడ్డు నిర్మాణం పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. కల్వటుల నిర్మాణం పనులు ముందుకు సాగకపోవడంతో ప్రమాదకరంగా మారింది. రోడ్డు పొడవునా తారు వేయకుండా పనులు వదిలేయడంతో వాహనదారులు నానావస్థలు పడుతున్నారు. కల్వటుల వద్ద ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు. వరంగల్ నుంచి ములుగు మీదుగా భూపాలపట్నం వెళ్లే 163వ జాతీయ రహదారిపై V6 గ్రౌండ్ రిపోర్ట్. ఆదివాసుల జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర ఫిబ్రవరిలో ప్రారంభం కానుండగా భక్తులు రావాలన్నా పోవాలన్నా 163 జాతీయ రహదారిపై ప్రయాణం చేయాలి. మరి ఆ రోడ్డు నిర్మాణం పనులపై ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. 163 జాతీయ రహదారి మీద చూస్తున్నాం. ఇప్పుడు నేషనల్ హైవే రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో దుమ్మి ధూళితోని వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. చూడొచ్చు, ఇక్కడ కల్వర్టు నిర్మాణం నిర్లక్ష్యంగా గురి కావడంతో ఏడాది కాలంగా ఈ పనులు చేపట్టినప్పటికీ ఈ పనులు పూర్తి కాకపోవడంతో వాహనదారులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. వచ్చేపోయే వెహికల్లకు హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల కొంత ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో ఆ అధికారులకు, నేషనల్ హైవే అధికారులకు స్థానికులు, గ్రామస్తులు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఇక్కడ మాత్రం కనీసం హెచ్చరిక బోర్డులు కూడా పెట్టని పరిస్థితి. ఆరేపల్లి నుండి దామెర, ఒగులపూర్, ఆత్మకూర్, మల్లంపల్లి వెళ్లే ఈ రహదారి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే రహదారి మీద వందలాది వెహికల్స్ పోతా ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఇక్కడ నుండి భూపాలపల్లి, సింగరేణి ఏరియాకు పోయే వాహనాలు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చిపోతా ఉంటాయి. ఇక్కడ కొందరు ప్రయాణికులు చెప్పండి, ఈ రహదారి మీద వెళ్తుంటే ఎట్లా అనిపిస్తుంది? మనం వరంగల్ హన్మకొండ కానీ పోవాలంటే ఇంటికా నుండి ఒక డ్రెస్సు ఎక్కువ వేసుకొని పోవాల్సిన పరిస్థితి. అసలు ఇక దుమ్ము ధూళి చూడండి ఎట్లున్నదో. అసలు కాంట్రాక్టర్ ఎన్నోసార్లు చెప్పినాం, అసలు నీళ్లు కొట్టాలి, ఇంకోటి జాతర వస్తుంది, చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలకు. అసలు వాస్తవంగా దుమ్ము ధూళితోని 2 వీలర్ వ్యక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు వాస్తవం నిన్న అంటే పెళ్లికి పేరంటాలకు పోయేటోళ్లకు అసలు బట్టలు మొత్తం ఖరాబ్ అవుతాయి. వాస్తవం కూడా ఈ జాతర వస్తుంది, మరి జాతరలో కొన్ని వేల వెహికల్స్ నడతాయి. మరి ఆ వెహికల్స్ నడిచినప్పుడు ఈ 2 వీలర్స్ కానీ లేకపోతే ఈ ఆటో కానీ వీళ్ళందరూ పోయినట్టేంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ దుమ్ము ధూళితోని వాళ్ళకు రోగాలు వచ్చే పరిస్థితి ఉన్న ప్రజలకు. కాబట్టి వెంటనే ప్రభుత్వం తలుసుకొని ఈ యొక్క రోడ్డు నిర్మాణ పనులు మొత్తం పూర్తిగా 40 కిలోమీటర్ల వరకు చేయాలి. మన దామెర మండలము ఊరుగొండ దగ్గర ఇది, అట్లే ఉగులాపూర్ దగ్గర ఉన్నది, అటు దామెర దగ్గర ఉన్నది. చాలా దిక్కుల అన్ని ప్యాచ్ వర్కులు ఉన్నాయి. అసలు రోడ్డు మీద డస్ట్ బాగుంది. వాస్తవం కూడా చాలా ఇబ్బందికరమైన పని. అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అధికారుల దృష్టికి వాస్తవంగా వీళ్ళకు చెప్పినాము. చెప్తే ఏమన్నారంటే చేపిస్తాం అంటున్నారు. అసలు ఎప్పుడు చేస్తలేరు. ఇగో ఇక్కడ కొంత దూరం, అక్కడ ఉగులాపూర్ కాడ కొంత, అక్కడ దామెర స్టేజ్ కాడ కొంత, అంటే ప్రతిదీ ఈ విధంగా ఉన్నది. అన్ని దిక్కులో కూడా ఇట్లే అవుతుంది. మొత్తం జాకారం అవన్నీ ములుగు వరకు కూడా వాస్తవం కూడా మేము మొన్న ఒక 2 వీలర్ మీద పోతా అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. అంటే అందుకొరకే ప్రజల తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా అధికారులకు. ఇప్పుడు మన మంత్రి సీతక్క కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ యొక్క పనులు తొందరగా చేసి ప్రజలకు సౌకర్యవంతమైన రోడ్డు సౌకర్యం కల్పించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ నుంచి మేము ఇక్కడ వస్తున్నాం కదా, హన్మకొండ నుంచి రోడ్వే అసలు బాగానే లేదు, ఎత్తేస్తుంది. మేము ట్రావెల్ చేస్తున్నాం, ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, బ్యాక్ పెయిన్ ఉంటుంది, వాళ్ళకి చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంది. రోడ్ అసలు బాగాలేదండి. మంచిగా ఉండాలి, రోడ్స్ వేయాలి. ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో వాళ్ళు రోడ్స్ అవన్నీ చేస్తేనే కదా ఫెసిలిటీ ఉంటుంది పబ్లిక్ ఉట్టిగానే ఓటేసి అంతా చేయాలా కాదు కదా. వాళ్ళు కూడా మాకు చేస్తే మేము వాళ్ళకి చేయగలుగుతాం. వాళ్ళకి ఇప్పుడు లేడీస్ కనే కాదు, జెంట్స్ కి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. డ్రైవింగ్ అనేది నార్మల్ది కాదు, వాళ్ళు చాలాసేపు ట్రావెల్ చేయాలి కాబట్టి ఇబ్బంది పెట్టిగానే ఉంది. అది రోడ్ వేస్తే బాగుంటుంది. మేడారం జాతర కూడా స్టార్ట్ అయిపోయింది, కానీ ఇంకా 20 డేస్ అయితే మెయిన్ జాతర ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ నార్మల్ గా వెళ్ళేసి వస్తారు జనాలు కూడా. ఈ రోడ్ సక్కలేని దానికి రాత్రిపూట కూడా వెళ్తుంటారు జనాలు. ఇప్పుడు ఈ రోడ్ సక్కలేని దానికి వెళ్ళితే పబ్లిక్ మొత్తం సఫర్ అయిపోతుంటారు. అసలు చాలా వాహనదారులు ఇబ్బందులు పడకుండా ఈ రోడ్డు నిర్మాణం పనులు వేగవంతంగా చేయాలని మాత్రం స్థానికులు కోరుతున్నారు. ఈ రహదారి మీదనే మరొక చోట ఎట్లా ఉంది, ఆ పనులు ఎట్లా సాగుతున్నాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం. ఆత్మకూరు మండలం కటక్షపూర్ లో లెవెల్ వంతెన వద్ద ఉన్నాం. ఇది 163 జాతీయ రహదారి పైన ఈ వంతెన
పూర్తిగా అద్దానంగా మారిన పరిస్థితి కనబడుతుంది. దారి చూపే బౌండరీ లేకపోవడం కూడా ఇవి మొత్తం ప్రమాదాలకు నిలయంగా మారినాయి. ఇక్కడ చెరువు మొత్తం అలుగులు పడితే వరద ప్రవాహంతో వాహనాలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. గతంలో ఆ ప్రజాప్రతినిధులకు అధికారులకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి హై లెవెల్ వంతెన నిర్మాణం చేయాలని అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ ఇది ఒక 2 సంవత్సరాల క్రితం మంజూరు చేసి కూడా ఇది నిర్మాణంకు టెండర్కు పిలవకపోవడంతో నిధులు జాప్యంతో మొత్తం పనులు ఆగిపోయిన పరిస్థితి. టెండర్ కాకపోవడం వల్ల కొంత ప్రయాణికులు కావచ్చు, వాహన చోదకులు కావచ్చు, ఇది భూపాలపట్నం నుంచి ఇక్కడికి ములుగు వెళ్లే రహదారి మీద కూడా ఈ కొంత వాహనదారులు ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ఇప్పుడు మేడారం జాతర వస్తుంది. ఈ జాతరకు ఈ వెహికల్స్ పోవాలన్నా రావాలన్నా ఈ దారి మీదనే పోవాల్సిన పరిస్థితి. ములుగు మీదుగా రోడ్డు పనులు నిర్మాణం చేస్తున్నారు కానీ ఈ పనులు మాత్రం చేపట్టకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోడ్డు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఈ రోడ్డు జాతీయ రహదారి 163 కానీ ఇక్కడి నుంచి మనం మేడారం వెళ్ళే జాతీయ రహదారిది ప్రధాన రహదారి. రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల నుండి, ఇతర జిల్లాల నుండి, తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎవరు ఏ జిల్లా నుండి వచ్చినా కూడా ఈ దారి నుండి వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ వంతెనలు కూడా పూర్తి కాలేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ప్రారంభించిన వంతెన పూర్తి అవుతుందని నత్తనడకగా వర్క్ జరుగుతుంది. రోడ్డు మాత్రం కొంచెం పూర్తి చేశారు, వంతెనలు మాత్రం పూర్తి చేయలేదు. ఈ వంతెనలు గత 10 సంవత్సరాలు పూర్తి అవుతుంది, బడ్జెట్ కేటాయించమంటున్నారు, పూర్తి చేయలేదు. జాతరకు వచ్చే ప్రజలకు ఈ రోడ్డు నరకయాతనగా ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది ప్రమాదాలు జరిగి చనిపోయిన దాఖలాన్ని, గాయాల పైలు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, అధికారులు సమన్వయంతో ఈ రోడ్డును పూర్తి చేసి భక్తులకు రోడ్డు సౌకర్యం, మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఈ ఫిబ్రవరి నాటికి ఇక్కడ పనులు జరిగే అవకాశం ఉంది? మాకైతే ఈ పనులు చూస్తుంటే జరిగే అవకాశం అయితే కనిపించట్లేదండి. ఎందుకంటే ఈ పనులు కూడా నత్తనడుగా జరుగుతున్నాయి. సో ఇప్పటికైనా అధికారులు కొంచెం చర్య తీసుకొని ఈ పనులను త్వరితగతిన పూర్తి చేస్తే వచ్చే భక్తులకైనా డైలీ తిరిగే వాళ్ళకైనా బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి. ఈ రోడ్డు కొంచెం ఇప్పుడిప్పుడే జరుగుతుంది, ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎందుకంటే మనకు ప్రపంచంలో అతి పెద్ద 2వ జాతర అయిన మన సమ్మక్క కుంభమేళ ఇంత మంచి రోడ్డు నిర్మించడానికి కారణం ఏంటంటే మెయిన్గా హెవీ వెహికల్స్ వస్తాయి. ఈ రోడ్డు మించి హెవీ వెహికల్స్ అది ఎక్కువ మొత్తంలో వస్తాయి. కాబట్టి ఈ రోడ్డు ఇప్పుడు కొంచెం ఇప్పుడిప్పుడే జరుగుతుంది. ఆల్రెడీ అటు నుంచి వస్తుంది, హన్మకొండ నుంచి జరుగుకుంటూ పోతుంది ములుగు వయా సమ్మక్క మేడారం దాకా. ఇంకా ఇప్పుడిప్పుడే అయింది, కొంచెం తొందరగా కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం గతుకులే ఉంది, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, అది మొత్తం కంప్లీట్ కావాలని కోరుకుంటున్నాం అంతే. కొంచెం మధ్యలో ఇరుకు గ్యాబులనే ఉంది. కాకపోతే ఇవన్నీ బ్రిడ్జిలు కావాలి. అక్కడ ఇక్కడ దీనికడ ఇంకా ముందు తిరుకుంది, అక్కడ మన ఊరుకొండ ఇక్కడనే అన్ని చాలా బాగా ఇరుసందులే ఉన్నాయి. మంచిగా అయితే లేవు. బాగా రోడ్ బాగానే చేస్తాను కానీ బ్రిడ్జిలు బాగా ఆపుతాను. దానివల్ల చాలా కష్టం అవుతుంది పోటీలు. అసలు ఇది ఒక్కటి కావాలి ఎప్పుడో, మరి ఇదే అయితే లేదు. ఈ ఊరుకొండ అంటే అది కూడా అక్కడనే ఆగింది, ఫంక్షన్ హాల్ దగ్గర ఒకటి. అది బాగా దాన్ని మళ్ళీ పోషన్లు మళ్ళీ ఊళ్ళో కొట్టిలు మళ్ళీ చేస్తాను. మరి అదొకటి కావాలి. కెనాల్ బ్రిడ్జిలు కావాలి మెయిన్. ఎందుకంటే కెనాల్ బ్రిడ్జిలతో చాలా ఉన్నది కదా ఇప్పుడు. ఎందుకంటే జాతర కాబట్టి బాగా నడుస్తాయి కాబట్టి కొంచెం ఇరుకులలో బాగా పనులు మాత్రం త్వరగతిన వేగవంతంగా చేసే విధంగా చర్యలు చేపట్టాలని మాత్రం స్థానికులు కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చూశారు కదా, జాతీయ రహదారిపై రోడ్డు నిర్మాణం పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. కల్వర్టు నిర్మాణం పనులు నత్తనడకన సాగుతుండగా ప్యాచ్ వర్కులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడ చందంగా ఉంది. రహదారిపై గుంతలు పడడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి మేడారం జాతరకు వచ్చే భక్తులకైనా ఇబ్బందులు లేకుండా కల్వర్టులు, రోడ్డు నిర్మాణం పనులు త్వరగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు. వీడియో దశరథ్తో అశోక్, విష్ణు, వరంగల్.